సీఎం రేవంత్ రెడ్డి మాకు స్కూల్ కట్టించండి అని చిన్నారులు అభ్యర్థించడం గ్రామస్తుల మనసును కలచివేస్తుంది. మిడ్మానేరు జలాశయంలో పాఠశాల మునిగిపోయి అద్దె భవనంలో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. 6 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో పాఠశాలను నడుపుతూ గ్రామ మాజీ సర్పంచ్ ఔదార్యంతో అద్దె చెల్లిస్తున్నారు. అయితే ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజురోజుకి శూన్యమయ్యే దుర్భర పరిస్థితి నెలకొంది. దీనిపై మా S6 న్యూస్ స్పెషల్ స్టోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామం కొంతవరకు శ్రీ రాజరాజేశ్వరి మిడ్మానేరు జలాశయంలో ముంపునకు గురైంది. అయితే గ్రామాన్ని ప్రభుత్వం పాక్షిక ముంపు గ్రామంగా ప్రకటించింది. మిడ్మానేరులో నీటి విడుదల చేసినప్పుడు ఆరేపల్లి గ్రామ ప్రైమరీ స్కూల్ పూర్తిగా నీట మునిగింది. దీంతో ప్రభుత్వ పాఠశాలను గ్రామంలో అద్దె భవనానికి మార్చారు. My name is Nihanya. I am studying in 4th class. My school name is MPTS Arapelli. ఊళ్ళో బడి ఉన్నప్పుడు మేము అది 24 మెంబర్స్ ఉండే. ఇక్కడికి వచ్చినప్పుడు అది 8 మెంబర్స్ వచ్చినాం. అక్కడ చెరువు, అక్కడ వాటర్ ఉన్నాయి, అందుకే కాబట్టి వచ్చినాం. ఈ ఇల్లు ఎప్పుడు గుడిపోతుందో తెలియదు. మాకు ఉన్నదే ఒకసారి అన్ని సబ్జెక్టులు చెప్తాడు. ఈ గుడిపోతుందో తెలియదు. మాకు వాటర్ వస్తే మేము బ్యాగులు పెట్టుకోవడానికే ఉంటాం. మేము అందరం నిల్చొనే ఉంటాం. వాటర్ వచ్చినప్పుడు మొత్తం మునిగిపోతుంది. మా బుక్కులన్నీ దొరుకుతాయి. సారిగిన ఇవన్నీ నిల్చుంటారు, కూర్చోరారు. సారిగిన మగ్గిన కూర్చోరారు, మొత్తం నాంతది. మై నేమ్ ఇస్ మను అశ్విని. ఐ యామ్ స్టడీ 4th క్లాస్. మాకు ఒక స్కూల్ కావాలి, ఎందుకంటే మాకు అక్కడ ఉన్నప్పుడు అక్కడ 28 మెంబర్స్ ఉండేటోళ్ళు. ఇక్కడికి వచ్చినాక ఇది చూసి అందరూ ఇది కూలిపోతుందేమో అని ప్రైవేట్లకు గవర్నమెంట్లకు పంపించారు. అందుకు మాకు ఇక్కడ 8 మెంబర్స్ అయిండ్రు. అందువల్ల మాకు ఆడుకోవడానికి ప్లేస్ లేదు. బాయ్స్కి కష్టమే అవుతుంది, మాకు కష్టమే అవుతుంది. మా పేరెంట్స్ పంపించేదానికి భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి అన్న మాకు ఒక స్కూల్ కట్టిస్తావా? అద్దె భవనానికి గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో గ్రామ మాజీ సర్పంచ్ నవీన రాజు ఔదార్యంతో అద్దె చెల్లిస్తున్నారు. కానీ అద్దె భవనం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. మై నేమ్ ఇస్ రక్షిత్. ఐఎమ్ స్టడింగ్ 4th క్లాస్. ఆడ స్కూల్ ఉండేటప్పుడు బాగా మంది ఉండే. అందులో మస్తు ఆడ నీళ్ళు అట్లా లేవు. అప్పుడు మంచిగా ఉండే. ఆడ చెట్టు అట్లుంటే నీడ మంచిగా ఆడుకును. అప్పుడు ఆడికి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఈడికి వస్తే ఈడికి రాగానే ప్రైవేటు గవర్నమెంట్ అనుకుంటే అటు ఇటు తిరుగుతుండ్రు. ఇక వ్యాన్లనే పోతుండ్రు. ఈడ 8 మంది అయినరు. 8 మంది కాబట్టి మాకు ఒకటేసారు అట్లా. ఇది ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు. ఏమో వాన పడితే లోపలికి నీళ్ళు వస్తున్నాయి, అది మొత్తం తడుతుంది. మాకు కూర్చోనికి ఉండదు. గర్ల్స్కి బాత్రూమ్స్ లేవు, వాళ్ళు ఇబ్బంది పడతారు, మాకు ఇబ్బంది. మేము వాష్రూమ్ బయటికి పోయి రాగానే ఆ కాళ్ళు మొత్తం పచ్చిగా అయితే ఈడ దొక్క రాదు, కూర్చోరాదు. ఆ బెంచ్ల మీద బ్యాగులు పెట్టుకుంటే మాకు కూర్చోరాదు. ఇక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆరేపల్లి గ్రామంలో మరి ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ మధ్యమానేరులో ముంపునకు గురైంది. సో ముంపునకు గురైన అనేక సంవత్సరాల నుండి, దాదాపు 7 నుంచి 8 సంవత్సరాల నుంచి ఒక అద్దె భవనంలో నడుస్తూ ఉంది పెంకుటిల్లు. కొంచెం పిల్లలకు కానీ అందరికీ ఇబ్బందికరంగా ఉంది. అనేక సందర్భాల్లో గౌరవ మాజీ సర్పంచులు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఇంత కాలయాపన జరిగి కూడా ఇప్పటికి కూడా మరి నూతన బిల్డింగు శాంక్షన్ కాలేదు. దయచేసి మరి పిల్లలను సంఖ్య తక్కువ ఉన్నది కాబట్టి అని అనేక కారణాలు చెప్తున్నారు. సార్, పిల్లలను తల్లిదండ్రులు కూడా స్కూల్ బిల్డింగ్ లేకపోవడం వల్ల మేము పిల్లలను రక్షణ లేదు కాబట్టి పంపలేము సార్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మరి ప్రభుత్వ భవనము స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయించి మరి కట్టించినట్లయితే తప్పకుండా పిల్లల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నేను గత 6 నెలల క్రితము నేను ఈ పాఠశాలకు బదిలీలో భాగంగా నేను
ఏకైక టీచర్గా ఇక్కడ పనిచేస్తున్నాను. దయచేసి ప్రభుత్వం గౌరవ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు మరి అందరూ కూడా మా బడికి సహకరించి మరి మా పిల్లలను దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వ బడిలో మరి బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని వారికి విద్య అందడమే ధ్యేయంగా మరి స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయించి మా గ్రామాన్ని మా పిల్లలను ఆదుకొని మాకు మా విన్నపాన్ని మన్నించి శాంక్షన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాను. భవనం ఎప్పుడు కూలిపోతుందోనని భయంగా పిల్లలు బిక్కుబిక్కుమంటూ చదువును కొనసాగిస్తున్నారు. పిల్లలకు రక్షణ లేకపోవడంతో గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి నిరాకరించి ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. దీంతో పాఠశాలలో 30 మంది విద్యార్థుల సంఖ్య కాస్త 8కి చేరింది. పారెపల్లి గ్రామంలో గత 6 సంవత్సరాల క్రితం నీట మునిగినటువంటి స్కూలును 2 స్కూళ్ళు ఉండేవి, ప్రాథమిక స్కూళ్ళు, ప్రైమరీ స్కూళ్ళు. చాలా రోజుల నుంచి ఇబ్బంది అవుతుందని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంఆర్ఓ దృష్టి కావచ్చు, ఎంఈఓ దృష్టి కావచ్చు, ఆర్డీఓ గారి దృష్టి కూడా చాలా వరకు తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ గత 6 సంవత్సరాల నుంచి ప్రైవేట్ ఇల్లు అద్దెకి తీసుకొని సర్పంచ్గా మేము సొంత ఖర్చులతోటి స్కూల్ పోతే మళ్ళీ తిరిగి రాదు అనే ఉద్దేశంతో రెంటును మేము సొంతంగా ఇస్తూ గ్రామంలోని పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది. మా స్కూల్ను మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి చాలాసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎంఈఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ వారు ఇప్పటివరకు స్పందించలేదు. మొన్నటి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆదిశీలన్న గారి దృష్టికి తీసుకుపోవడంతో స్కూల్ శాంక్షన్ చేస్తా అని చెప్పడం జరిగింది. స్కూల్కు ఎటువంటి నిధులు కావాలన్నా ప్రాథమిక స్కూల్ ఏదైనా ల్యాండ్ ఉందని అడిగిండు, ల్యాండ్ కూడా ఉందని చెప్పడం జరిగింది. ఆ ల్యాండ్లో కట్టిస్తానని వేములవాడ ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. పిల్లలు ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో పోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ స్కూల్ కూలిపోయే ప్రమాదం ఉన్నది. వాస్తవానికి మాకు వేరే దగ్గర అద్దె తీసుకుందామన్నా వేరే లేదు. మేము గత ప్రభుత్వంలో చాలా వరకు మేము 1-2 సార్లు కాదు, ఒక 10-20 సార్లు కంప్లైంట్ పెట్టడం జరిగింది. పరిస్థితి గ్రామంలో ఇట్లుంది, పాములు తేళ్ళు ఎప్పుడు కూలిపోయేది తెలియదు, కనీసం బాత్రూమ్ వసతులు కూడా లేవు, పిల్లల స్ట్రెంత్ తగ్గిపోతుంది. ఈ స్కూల్ కరెక్ట్ లేకపోవడం వల్లనే ప్రైవేట్ స్కూల్లోకి అలవాటు పడుతుర్రు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం, కట్టిస్తా అని చెప్పడం జరిగింది. అలాగే వీలైనంత తొందరగా స్కూల్ స్టార్ట్ చేస్తే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉంటాడని చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ఇక్కడికే పంపించడం చెప్తూ ఉన్నారు. కావున ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని వేములవాడ ఆదిశీలన్న గారు కొంచెం తొందరగా పని స్టార్ట్ అయ్యి మాకు అప్రూవల్ ఇప్పించినట్టయితే స్కూల్ కట్టియాలని మనవి. గ్రామం కూడా చాలా వరకు ఎందుకంటే నష్టపోయిన గ్రామం మారపల్లి. అప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే సబ్మెర్జ్ కింద తీసుకున్నది, 65 ఇండ్లు తీసుకున్నది. 65 ఇండ్లు తీసుకొని చాలా అంటే ఊళ్ళే 600 ఎకరాల భూమి పోయింది. ఉపాధి లేకుండా చాలా ఇబ్బంది పడుతుర్రు. పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తే ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కట్టలేకపోతున్నారు. ఇక ఉన్న స్కూళ్ళన్నా కరెక్ట్ మాకు నిర్మించినట్టయితే వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ 5వ తరగతి వరకు ఇక్కడ చదివించుకున్న తర్వాత మిగతా ఏదైతే రుద్రవరంలో ఉందో ఆ రుద్రవరం పంపించుకునే వీలుంటుంది. ఇక్కడ స్కూల్ ఎందుకంటే కరెక్ట్ లేకపోయేసరికి మా దృష్టి ఏంటంటే మేము ఎందుకంటే స్కూల్ పోతే మళ్ళీ రాదనే ఉద్దేశంతో మేము ఇక అట్లనో ఇట్లనో పడి తనలాడి నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కావున ఒకసారి వేములవాడ ఆదిశీలన్న గారికి మరొకసారి వినియోగించుకుంటున్నాం. ఇప్పటికైనా అధికారులు నూతన భవనాన్ని నిర్మిస్తే గ్రామంలోని మిగిలిన పిల్లలు పాఠశాలకు వస్తారని గ్రామస్తులు అన్నారు. అయితే ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి త్వరలో చర్యలు చేపడతామని పేర్కొన్నారని మాజీ సర్పంచ్ రాజు పేర్కొన్నారు. పాఠశాలలు పూర్వ మహారదశ పట్టాలంటే ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు వెల్లడించారు.